బాలయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఆవిర్భావ సభకు వచ్చిన ముఖ్య అతిథులకు, నన్ను ఆహ్వానించిన మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన విజయరాజు గారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా కర్ణాటక అధ్యక్షుడైన లక్కరాజు గారికి నా యొక్క ధన్యవాదాలు. మరియు ఈ సభకు చేసిన ప్రజలు, నవోదయ పార్టీ అభిమానులు, వారి యొక్క నాకు ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భావ సభ 16వ సంవత్సరం ఈ గుంటూరులో జరగడం చాలా సంతోషం. యాక్చువల్గా ఈ ఆవిర్భావ సభను నేను హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నాను. కానీ నేను అనుకోకుండా విజయరాజు గారు ఇక్కడే పార్టీ పుట్టి 16 సంవత్సరాలను ఇక్కడ చేస్తానని గుంటూరు మీద 16వ ఆవిర్భావ సభను ఇంత గ్రాండ్గా, ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు అన్న. ఈ సభకు వచ్చేసిన మైనారిటీ సభ్యులకు మరియు బీసీ నాయకులకు, ఎస్సీ నాయకులకు, ఎస్టీ నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు. నేను ఈరోజు 16వ ఆవిర్భావ సభ ద్వారా చెప్పదలుచున్న ముఖ్య విషయం మీకు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 16వ ఆవిర్భావ సభ ద్వారా నవోదయ రాజకీయ పార్టీ ఇది శూద్రుల పార్టీ, అతిశూద్రుల పార్టీ. ఆశ్రితుల కులాలను కూడా హక్కును చేర్చుకుని రాజకీయ అవకాశాన్ని కల్పించే పార్టీ. మా నవోదయ పార్టీలో ప్రతి ఒక్కరూ చేరవచ్చు. కానీ మా నవోదయ పార్టీ శూద్రుల పార్టీ, అతిశూద్రుల పార్టీ. అగ్రవర్ణ రాజకీయ పెద్దదనాన్ని మేము సహించము. ఇప్పుడే ప్రసంగించిన 10% ఉన్న 2 కులాలను మాత్రమే ఈ తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నాయి. దానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. దానికి ముందు వరుసలో మేము కాపులమైన శంకర్ పటేల్ మరియు విజయరాజు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అందరినీ అక్కురో చేసుకుని సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశాన్ని కల్పించడం మా నవోదయ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యత, సమానత్వం, అభివృద్ధి మా ఎజెండా. మా నవోదయ పార్టీ విదేశీ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, కుటుంబ పార్టీ కాదు, దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగునే పార్టీ కాదు, మరియు మతతత్వ పార్టీ కాదు. మా జన్మభూమి రాజ్యాన్ని మేమే ఉంటాం. ఉత్తర భారత రాజకీయ పెద్దలను మాకు అక్కర్లేదు. మా యొక్క దేవుళ్ళు ముఖ్యంగా నలుగురు: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మా పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశ సెక్యూరిటీ దృష్ట్యా రాజధాని దేశం నడకుండా ఉండే విధంగా అందరికీ అందుబాటులో భారతదేశాన్ని భారతదేశ రాజధానిని హైదరాబాద్ తరలిస్తాం. సామాన్య చేతిలో రాజకీయ అస్త్రం నవోదయ పార్టీ. ప్రతి ఒక్క సామాన్యుడికి రాజకీయ అవకాశాలు కల్పించి ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు లోకల్ బాడీ ప్రతినిధులుగా చట్టసభలకు పంపించడమే మా నవోదయ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము. నన్ను ఇంత గొప్ప సభకు, పెద్ద సభకు, నవోదయ పార్టీ 16వ ఆవిర్భావ సభకు నన్ను ఆహ్వానించినందుకు విజయరాజు గారికి కృతజ్ఞతగా ఉండి తన యొక్క ఆదేశాల మేరకు పార్టీని దక్షిణ భారతదేశంలో విస్తరించడమే కాకుండా ఉత్తర భారతదేశంలో నవోదయ పార్టీని విస్తరించి మనము బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, ఎస్టీలము, మైనారిటీలను ఐక్యమై మన రాజ్యాన్ని మనమే ఏలుకున్నాము. ఇక నుంచి ఈ యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వారి పెత్తనము మరియు ఉత్తర భారతదేశ పెత్తనం మాకు అక్కర్లేదు. మా పార్టీని ఖచ్చితంగా భారతదేశం నలుదిశల అన్ని రాష్ట్రాలను విస్తరించి రాజ్యాధికారము త్వరలోనే చేపట్టబోతున్నాము. త్వరలో అంటే అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. అదే దిశగా మా విజయరాజు గారి యొక్క అడుగుజాడల్లో మేము పయనించి నవోదయ పార్టీని అన్ని రాష్ట్రాల్లో విస్తరించి అధికారంలో తీసుకొచ్చే వరకు నిత్యం కృషి చేస్తారని మాట్లాడుతున్నా. విజయరాజు తప్పకుండా మన నవోదయ పార్టీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చి భారతదేశాన్ని కూడా
ఏలూరు పార్టీ సౌత్ ఇండియన్ ఏకైక పార్టీ నవోదయ పార్టీ అని మీకు తెలుపుతూ నేను గర్విస్తున్నాను. తప్పకుండా నేను అనుకున్నది సాధించి తీరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు నవోదయ పార్టీ అభిమానులకు మరియు విజయరాజు యొక్క అభిమానులకు చాలా కృతజ్ఞతలు. వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వందనాలు.